హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. ఆల్రెడీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి శ్రావణ మాసం వచ్చేస్తుంది. పప్పు రుబ్బే పని లేకుండా ఈజీగా ఇలా బూరెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. పప్పు నానబెట్టి శనగపప్పు పూర్ణం అవన్నీ కూడా అవసరం లేదు. ఇంకా ఈజీగా చేసుకునే మంచి రెసిపీ అనమాట అండి ఇది. సో తప్పకుండా ఎలా తయారు చేయాలో మీరు కూడా చూసేయండి. అదేనండి ప్రసాదం బూరెలు అంటారు. ప్రసాదం చేసి వాటిని బూరెల్లో వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మొన్నాడు కూడా బాగుంటాయి అనమాట అండి, అసలు పాడవు. అలాగే బయటికి పూర్ణం అది రావడం అది ఏమీ ఉండదనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 కప్పు సుజీ రవ్వ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి కలర్ ఏం మారిపోక్కర్లేదు, కొంచెం అలా అరోమా వస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకుని అంతే సైజు అదే కప్పుతోటి మళ్ళీ పంచదార కూడా అంతే వేసుకుని ఒకసారి రవ్వలో కలిపేసుకొని పక్కన పెట్టి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు వాటర్ అనేది మరిగించుకోవాలన్నమాట. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 2.5 కప్పులు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసి మరిగించుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ పోస్తున్నాను ఎందుకంటే మనకి లడ్డు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి పొడి కూడా వేసేసాను. ఆల్రెడీ నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి. ఇప్పుడు రవ్వ పంచదార కలిపింది వేసేస్తున్నాం. ఇలా కలిపి వేసుకోవడం వల్ల ఉండ కూడా కట్టదండి, ఈజీగా ఉంటుందన్నమాట కలుపుకోవడానికి. చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. ఇలా కలిపేసి కొంచెం పలచగా అనిపిస్తుంది, పంచదార కూడా వేసాం కదా. కొద్దిసేపు అలా స్టవ్ లోపల పెట్టి మూత పెట్టేయచ్చు. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేస్తే చాలండి. ఆల్రెడీ చూసారా ఎలా ఉడికిపోయిందో. కొంచెం అలా పలచగా ఉన్నా సరే ఇంకేం కాదనమాట, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పైన కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి ఇలా మొత్తం అంతా కలిపేస్తే ఆటోమేటిక్గా అదే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలన్నమాట. పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది. ఇప్పుడు పలచగా ఉంది కానీ చూడడానికి చల్లారిందంటే కొంచెం మనకి లడ్డు చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. నేనైతే ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలాగే బూరెలు అయితే ప్రిపేర్ చేస్తానండి. ప్రసాదం నైవేద్యంగా అమ్మవారికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు గోధుమ పిండి తీసుకుందాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకుని ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ సరిపడినంత లైట్గా సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకుని ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసి వాటర్ అనేది కలిపేసుకుని దోశల పిండిలాగా మనం మామూలుగా బూర్లకి ఎలా ముందు మనం ప్రిపేర్ చేస్తామో ఆ టైప్లోనే అలా జారుగా వాటర్ సరిపడినంత వేసేసి ఇలా ఉండలేకుండా కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. దోశల పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా, ఇలా ఉంటే చాలన్నమాట. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాలు అయితే అలా నాననివ్వాలన్నమాట. వెంటనే వేసేయకుండా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోగా మనం రవ్వ కూడా చల్లారిపోతుంది కదా. ఈ స్వీట్ అనేది కొంచెం మనం ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పూర్ణం బూర్లకి పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఈ రవ్వతోటి మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. బాగా గట్టిగా అయిపోలేదు, అలాగని పలచగా లేదనమాట, సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట. ఇలా చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. జ్యూసీగా ఉన్నట్టు ఉంటాయి అనమాట. మనం బూరెలు తినేటప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపించిన 1 కప్పు రవ్వకి ఈ మాత్రం అయితే ఇంచుమించుగా ఒక 20-25 బూరెలు అయితే అయ్యాయి అనమాట అండి ఈ సైజువి. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయిపోయింది. బూరెలు వేసేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా పోరుకుతో చేసుకోండి, చాలా బాగా వస్తాయి. చెయ్యి కూడా పెట్టక్కర్లేదు. ఇలా పోరుకుతో తీసుకుని వేసుకుంటే మిగిలిన పిండి అంతా కిందకు వచ్చేస్తుంది. చక్కగా మనం బూరెలు అనేవి వేడి నూనెలో వేసేసుకోవడమే. మనం నైవేద్యాలు అవి పెడుతూ ఉంటాం కదా, అమ్మవారికి నైవేద్యాలు పెట్టినప్పుడు, లేదంటే శ్రావణ మాసంలోనూ దేవి నవరాత్రుల్లోనూ ఇలా ప్రసాదం బూరెలు కూడా ప్రిపేర్ చేసుకుని మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట అండి. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి. చాలా తొందరగా కూడా వేగిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఎందుకంటే పైన మనం గోధుమ పిండి పల్చడిది పెట్టామన్నమాట, అంచేత తొందరగా వేగిపోతాయి. అంతేనమాట, గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోండి. అసలు బూరెలు వేయడం రాని వాళ్ళు అయితే స్పూన్తో వేయాలి తప్ప, మనకు అలవాటు ఉందంటే చేత్తో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే వేసేస్తూ ఉంటాను. తెలియడం కోసం అలా స్పూన్తో వేయడం చూపించాను నేను. నేనైతే ఇలా చేత్తోనే వేసేస్తాను అనమాట. చాలా ఈజీగా వస్తాయి. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా 2 రకాలుగా కూడా చూపించాను. అందుకే చాలా సింపులే కదండి బూరెలు ప్రిపేర్ చేయడం. పప్పు నానబెట్టుకోవడం, మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకోవడం, ఇవేమీ పని లేదనమాట. చక్కగా తొందరగా ఇలా ప్రసాదం బూరెలు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఉండి నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుందన్నమాట, వాళ్ళకి కూడా ఉపయోగం అవుతుంది. చూసారు కదా ఎలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. చల్లారే కొద్దీ కూడా మెత్తగా ఉంటాయన్నమాట అండి. మన్నాడు కూడా తినొచ్చండి, అస్సలు పాడవు అనమాట. ఈ రకంగా అయితే ప్రసాదం బూర్లు తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.